బిడ్డలు ఇక్కడనే ఉండరు, ఆ కొడుకు ఇక్కడనే ఉంది, కోడలు ఇక్కడనే ఉంది, ముసలోడు నేను. ఇల్లు అయినా చూడండి. ఆ పరిస్థితులు రావద్దు. కానీ దేవుడు మమ్మల్ని ఇంట్లో ఉంచినాం, కానీ ఉంచే పద్ధతి కాదు. కానీ వస్తాం ఇస్తాం అమ్మ, వస్తాం ఇస్తాం అమ్మ అనేటోడే కానీ ఆ టయానికి వస్తాడు, ఆ టయానికి ఆయన బుద్ధి వేయించుకుంటున్నాడు, పోతున్నాడు పక్కన పక్కన. ఆ బిల్డింగ్ ఎంత దూరం ఉంది, ఈ ఇల్లు ఎంత దూరం ఉంది, అది కట్టిన కానీ ఇది కట్టలేదు. అడుగుతున్నాం, అడిగినా చూస్తామమ్మా మిమ్మల్ని కాదని పోవమ్మా, మిమ్మల్ని కాదని పోవంటాడు. ఇంకా మమ్మల్ని వదిలేస్తాడు. మా అంటే ఆయన కళ్ళకే కనబడతాడు. ఈ బిల్డింగులలో చూస్తున్నాడు సార్. ఇన్ని నెలల సంది మేమైనా ఏగి ఏగి మస్తు అవుతుంది. ఆడొచ్చినప్పుడు ఇంత ఇంటి నువ్వు వచ్చి కాలబెట్టాలి. అంతే పరిస్థితి ఇవ్వరు. లేకపోతే మేమన్నా కానీ సావడానికి అదే చేసుకుంటాం. అన్నీ చేపించినా ఇంత చేపించుకుంటున్నాం, అన్నీ చేపిస్తున్నాం సార్. మమ్మల్ని చూడడు. ఒక అంటది ఆయన చూడాలి కదా, మమ్మల్ని అసలే పట్టించుకుంటారు. రోడ్డు విన్న వాళ్ళు కాదా బతకని మనకు బతికిస్తున్నారు కదా అని మమ్మల్ని అసలే పట్టించుకుంటాడు. ఇంకేం చేస్తాం సార్, ఇంకా వస్తామమ్మా పట్టించుకుంటాం, మిమ్మల్ని చూస్తాం అని అంటాడు, కానీ ఇంక వెళ్ళిపోతాడు. ఎంతమంది రాని ఇదే మాట అంటాడు, పోతాడు. ఇంకా అంతవరకు ఆయన వచ్చేది చూసేది. పింఛన్ లేదు, ఏది లేదు సార్. మాకు పింఛన్లు లేవు, ఏది అవి లేవు, ఏంది లేదు. ఆ పింఛన్ లేదు, ఈ పింఛన్ లేదు, యాది లేదు సార్. కష్టం, రెక్కల కష్టం, బొక్కల పురుషు. ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి? ఏం చెప్పదు, ఇంకా ఏం చెప్పింది ఆయన వచ్చి ఇంకా మాకేం తెలని చెప్తాడు. ఇక ఇచ్చిండు ఆయన తులం బట్టాలు. ఏ తులం కాదు, 6 తులం బంగారు ఇవ్వలేదు, ముక్కుపుల ఇవ్వలేదు. పింఛన్ ఇస్తా అన్నాడు, పింఛన్ ఇవ్వలేదు. ఒక బియ్యం సంచి అన్న వేస్తాడు, ఆకలి దుప్పలే ఇంతవరకు లేనే లేదు. రెక్కల కష్టం, బొక్కల పులుసారు. ఆయన ఇచ్చింది ఏం లేదు. ఒక చీర రాలేదు, మా లోన్లు అయినా మాఫీ చేయలేదు. ఆడు కొత్త లోన్ అయినా ఇవ్వలేదు నాకు. నా లోన్ అట్లనే ఉంటుంది, ఈయనే ఉన్నాం, అంతా ఈయనే ఉంది. కానీ మాకు అయినా లోన్ మాఫీ చేయలేదు, లోన్ మళ్ళీ కొత్త లోన్ ఇవ్వలేదు. అందరికి వచ్చినాయి, మాకు రాలే. ఇంకా ఏం చేస్తాం సార్. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ముషిరాబాద్ నియోజకవర్గంలో భగత్ సింగ్ నగర్కి సంబంధించిన కాలనీ వాసులు రోడ్డు ఎక్కడం జరిగింది. వాళ్ళు ఆందోళన తెలుపుతూ ఉన్నారు. మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాల్సిందే, మేము పేదలము, ఇక్కడ మాకు కూలీ నేలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది, మేము గుడిసెలు వేసుకొని బ్రతుకుతా ఉన్నాం కదా, కొన్ని సంవత్సరాల నుంచి కూడా మా జీవనాధారం అంతా కూడా ఇక్కడే ఉంటుంది, మాకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కల్పించాలని చెప్పి కూడా వారు ఒక నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. ప్రస్తుతం మనం బాగ్లింగంపల్లికి సంబంధించినటువంటి భగత్ సింగ్ నగర్లో ఉన్నాము. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే దాదాపు 70 కుటుంబాలకు సంబంధించి ఇక్కడ 30-40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నివసిస్తున్నట్టు కూడా వారు చెప్తా ఉన్నారు. సో మాకు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇండ్లు రావట్లేవు, అప్లై చేసుకున్నాము, గత ప్రభుత్వంలో ఇండ్లు వచ్చేసరికి ప్రభుత్వం చేంజ్ అయిపోయింది, కానీ కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్న వచ్చిన తర్వాత ఇల్లు ఇస్తుందేమో అని చెప్పి అనుకున్నాం, కానీ ఇల్లు కూడా ఇవ్వలేదు. చాలా దరఖాస్తులు పెట్టుకున్నాం మేము, ప్రజాపాలనలో కావచ్చు, ప్రజా దర్బార్లో కావచ్చు, చాలా దరఖాస్తులు పెట్టుకున్నాము, అధికారులను కలిసే ప్రయత్నం చేశాము. సో మాకు ఇండ్లు కావాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఇక్కడ కూలినాల పనులు చేసుకొని బ్రతుకుతూ ఉన్నాము, కానీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క నాయకుడు వచ్చి ఇక్కడ చూసినటువంటి పరిస్థితిలో కేవలం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఇవాళ వచ్చి చూడడం జరిగింది. ఇల్లు ఇప్పిస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగిందని గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వీళ్ళు ఇదే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అలాగే హైదరాబాద్లో చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎక్కడ పేదలకు సంబంధించి కాలనీస్ ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఇండ్ల కోసమే పోరాటం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా దర్బార్ అని చెప్పినటువంటి ప్రజాభవన్కి వెళ్ళి కూడా వాళ్ళు అనేకమైనటువంటి అప్లికేషన్స్ పెట్టుకున్నారు, దరఖాస్తులు పెట్టుకున్నారు, కానీ ఇప్పటికీ కూడా ఏ ఒక్కరికి ఇల్లు రాని పరిస్థితి. వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ప్రభుత్వం 2 సంవత్సరాలు అయిపోయింది అధికారంలోకి వచ్చి, కనీసం ఈ పేదలకి ఇండ్లు కల్పిస్తే వారు ఇంట్లో ఉండి ఇట్లాంటి పరిస్థితుల నుంచి బయటపడతారంటూ కూడా వారు ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి 6 గ్యారెంటీలు ఇస్తున్నాం, మేము ఇంత చేస్తున్నాం, గ్లోబల్ రైజింగ్, తెలంగాణ రైజింగ్, 2047 విజన్ అని ప్రభుత్వం చెప్పుకుంటూ పోతా ఉన్నది, కానీ కనీసం హైదరాబాద్లో ఉన్నటువంటి పలు కాలనీలలో ఇవాళ పేదలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరికీ కనీసం డబుల్ బెడ్రూమ్ ఇచ్చేటటువంటి సదుపాయం కూడా ప్రభుత్వం చేయలేకపోతుంది అన్నట్టు కూడా వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. దాంతోపాటు అదేవిధంగా ఇచ్చినటువంటి హామీలు కూడా ఇప్పటివరకు ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తూ ఉంది, 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్తా ఉన్నా, కానీ ఎక్కడ కూడా 6 గ్యారెంటీలు ఇచ్చినటువంటి దాఖలాలు కనిపిస్తలేదంటూ కూడా వారు ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. సో మరి ఎన్నికల టైంలో వస్తూ ఉంటారు, ఎన్నికల టైంలో వచ్చి మీకు ఇల్లు ఇస్తాము, ఇది ఇస్తాము, ఇది చేస్తాము, అది చేస్తామంటూ కూడా
హామీ ఇస్తారు తప్ప వచ్చిన తర్వాత కూడా మరి ఏ ఒక్కరికి వచ్చి ఇల్లు ఇచ్చే ప్రయత్నం ఇక్కడ ఉండదంటూ కూడా చెప్తున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఒక్కసారి ఈ 70 కుటుంబాలకు సంబంధించి ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వాళ్ళ ఇండ్లు పరిస్థితులు చూస్తే చూడొచ్చు. చిన్న చిన్న ఇండ్లు, నాకు తెలిసి 20-30 గజాలలో చిన్న చిన్న ఇండ్లు వేసుకొని చాలా సంవత్సరాల నుంచి కూడా నివసిస్తూ ఉన్నారు. సో చిన్న చిన్న గుడిసెలు, చిన్న చిన్న ఇండ్లు వేసుకొని ఇక్కడ బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. అందులో ఒక్కొక్క కుటుంబంలో దాదాపు 4 నుంచి 5 వరకు కూడా ఇందులో జీవిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవాళ నిన్న వచ్చినటువంటి వాళ్ళు కాదు, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడనే ఎక్కడెక్కడనో పలు జిల్లాల నుంచి పలు రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బ్రతుకుతెరువు కోసం వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే లైన్లో దాదాపు 73 ఇండ్ల వరకు కూడా ఉంటాయంటూ కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు ఇల్లు కావాలి, ఫ్యామిలీని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నాము, ప్రభుత్వం ఇల్లు కల్పిస్తే మాకు బాగుంటుంది. పక్క కాలనీ వాసులకు మాత్రం గతంలో డబుల్ బెడ్రూమ్ కట్టించినటువంటి పరిస్థితి అక్కడ వాళ్ళందరికీ వచ్చాయి, అక్కడ మాకు ఇవ్వలేదు. కనీసం ఇప్పుడు ఈ ప్రభుత్వమైనా ఇవ్వాలి. పక్కన కట్టించినప్పుడు ఇక్కడ కూడా కట్టిస్తే మాకు ఇబ్బంది కలగపోవు, మేము కూడా డబుల్ బెడ్రూమ్ ఉండేవాళ్ళము. సో అప్పుడు బీఆర్ఎస్ హయాంలో అక్కడ డబుల్ బెడ్రూమ్ అవ్వడం జరిగింది. అక్కడ ఆ పలు వాస్తులకు సంబంధించి ఏవైతే ఆ ఏరియాకి సంబంధించి వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి భగత్ సింగ్ నగర్ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టించి మాకు ఇండ్లు ఇవ్వాలంటూ కూడా మరి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇక్కడైనా స్పందిస్తుందా లేకపోతే ఇదే విధంగా వెళుతుందా? 2 సంవత్సరాలు టైం ఇస్తాము, ఇవ్వకపోతే ఓట్లు వచ్చినప్పుడు మళ్ళీ ప్రభుత్వాన్ని అడుగుతాం, మాకు ఇండ్లు ఇచ్చే వరకు కూడా వదిలిపెట్టము అంటూ కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తాను. వీడియో షోతో ప్రభాకర్ మిరెడ్డి, భగత్ సింగ్ నగర్ నుంచి.